12 మంది అపోస్తలులో ఒకరైన యాకోబు గారి గురించి మనం తెలుసుకుందాం. జేమ్స్ ది అపోస్టల్. యాకోబు గలిలయలోని బెత్సెదా గ్రామానికి చెందినవాడు. 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. ఈ యాకోబు జెబెదయి యొక్క కుమారుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అతి సన్నిహితంగా సమీప బంధువులుగా ఉన్నారని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యంగా ఎంచుకోబడిన ముగ్గురిలో ఈ యాకోబు కూడా ఒకరు. ఈ యొక్క ఆదిమ సంఘమును బలముగా నడిపించడానికి యాకోబు ఎంతగానో దేవుని కోసం కృషి, దేవుని యొక్క పరిచయం ముందుకు కొనసాగినాడు. ఉత్తమ ప్రచారకుడిగా కూడా ప్రజలలో ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తుల్లో యాకోబు కూడా ఒకరు. పాలస్తీనా, స్పెయిన్ వంటి దేశాల్లో యూదులు అక్కడికి వెళ్లి స్థిరపడడంతో అక్కడ వారి మధ్యకు వెళ్లి దేవుని యొక్క సువార్తను విస్తృతంగా ప్రకటించి అనేకులకు క్రీస్తు కొరకు వెంబడించే వారుగా తయారు చేస్తున్నారు. ఆ యూదులకు సువార్త ప్రకటిస్తున్న నేపంతో అప్పటి రాజు అయిన హేరోదు గారు ఆ యాకోబుని చెరపట్టి శిరచ్ఛేదనం చేయడం జరిగింది. క్రీస్తు శకం 44వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యంలో క్రీస్తు కోసం యాకోబు హతసాక్షి కాబడ్డాడు. 12 మంది శిష్యులు మొదటిగా మరణించిన హతసాక్షి కాబడిన 12 మంది శిష్యులు యాకోబు మొదటి వాడు. ఈ యాకోబుని జేమ్స్ ది గ్రేట్ అని కూడా ప్రస్తావిస్తారని కూడా పిలుస్తారు. ఆయన జ్ఞాపకార్థంగా జూలై 25వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచంలో అనేకమైన చర్చలు, అనేకమైన దేశాల్లో సెయింట్ జేమ్స్ హిందూ దినోత్సవంగా అతని జ్ఞాపకము చేసుకుంటారు.